పోయినసారి 67 మీటర్ల ఎత్తుకు నది ఉప్పొంగితేనే దాదాపు భద్రాద్రి పవర్ ప్లాంట్ పనిచేయలేకపోయింది. మరి రేపు అది 69 మీటర్లకు కనుక చేరితే ఈ భద్రాద్రి పవర్ ప్లాంట్ మునిగిపోతుంది. ఇది ఒక సమస్య. వాడుతున్నది సబ్క్రిటికల్ టెక్నాలజీ. సబ్క్రిటికల్ టెక్నాలజీ అంటే ప్రేక్షకుల్లో అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అంటే తక్కువ కరెంటు ఉత్పత్తి చేసే మిషనరీ. దానివల్ల ఏమవుతుందంటే మోటార్ నడపడానికి అయ్యే ఖర్చు అంతే అవుతుంది కానీ దానివల్ల వచ్చేటువంటి కరెంటు పెద్ద ఎక్కువగా ఉండదు. ఇట్లాంటి ఒక సబ్క్రిటికల్ టెక్నాలజీని వాళ్ళు తెచ్చిపెట్టిండ్రు. దాని బదులు అంటే తక్కువ మెగావాట్ల కరెంటు ఒక్కొక్క మోటార్ మీద ఉత్పత్తి అవుతుంది. దాని బదులు ఎక్కువ మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేయగలిగే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తెచ్చుకుంటే బూడిదకి పేరుకపోయే విషయం కానీ కరెంటు సామర్థ్యం విషయంలో కానీ లాభాలు ఉంటాయి అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు. మన దగ్గర కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సమయంలో ఇవన్నీ ప్రతిపాదనలు పెట్టారు. ఇక్కడ పవర్ ప్లాంట్ అక్కడే కోదండరాం సార్, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం అక్కడే చేయాలనే ఆలోచన కేసీఆర్కి ఎందుకు వచ్చింది? అది నిపుణుల సలహాలు కానీ ఇప్పుడు రఘు లాంటి వాళ్ళ సలహాలు కానీ మీ సలహాలు కానీ ఎందుకు తీసుకోలేదు ప్రభుత్వం? ఎందుకంటే గుదిబండగా మారుతున్న అంశం కేసీఆర్ తెలియదా, లేదంటే కావాలనే కేసీఆర్ ఆ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళాడా? ఏది తనకు లాభం అనిపిస్తే తనకు ఉపయోగకరం అనిపిస్తే ఆ పని చేసిండండి. ఎవరి అభిప్రాయము తీసుకోలే. వాస్తవానికి ప్రతి పని చేయటానికి ఓ శాఖ ఉంటుంది. ఆ శాఖలో ఉన్న ఇంజనీర్లు ఇచ్చేటువంటి సలహాల మేరకు ప్రభుత్వం నడుచుకోవాలి. లేకపోతే ప్రభుత్వం ఏం చేయాలంటే మాకు ఇది ఆలోచన ఉంది, దీనికి ఒక సాంకేతికపరమైన పరిష్కారాన్ని చూపించండి అని అడిగితే అప్పుడు ఇంజనీర్లు ఆ పని చేస్తారు. కానీ ఇవాళ ఇంజనీర్లను అడగకుండా వాళ్ళ మాటలు బేఖాతరు చేస్తూ ఇవాళ ప్రభుత్వం ఏం చేసిందంటే తనకు తోచిన విధంగా ఇవాళ ఈ కంపెనీలు ఏర్పాటు చేసిండ్రు. విద్యుత్ ఉత్పాదన కంపెనీలు యాదాద్రి కానీ భద్రాద్రి కానీ. సబ్ క్రిటికల్ టెక్నాలజీ, లొకేషన్ కరెక్ట్గా లేదు, మీరు అనుసరించిన పద్ధతులు కూడా కరెక్ట్గా లేవు. దాన్ని కూడా ఏం చేసిండ్రంటే ఓపెన్ బిడ్డింగ్ లేదు. ఓపెన్ టెండర్ అయితే ఏమవుతుందంటే ఎవరైనా నేను ఇంతకంటే ఇంకా తక్కువ ఖర్చుకు మీకు కరెంటు తయారు చేసి ఇస్తా అని హామీ ఇస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి టెండర్ను బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు. ఇంతకంటే మెరుగైన టెక్నాలజీ, ఇంతకంటే వేగంగా పూర్తి చేసే అవకాశం ఉన్న టెక్నాలజీని మనం ఆ కంపెనీకే మనం టెండర్ ఇవ్వవచ్చు. వీళ్ళు ఏం చేసిందంటే పిలిచి వాళ్ళకి అప్పచెప్పారు. ఇంత విచిత్రం అంటే భద్రాద్రి పవర్ ప్లాంట్కు మిషనరీ వాస్తవానికి మనకు బిహెచ్ఈఎల్ వారు సప్లై చేసింది కాదది. వాళ్ళు ఏం చేసిందంటే భద్రాద్రి పవర్ ప్లాంట్కు వాడినటువంటి అది ఆ మిషన్లు అవి ఇతర రాష్ట్రాల్లో ఇతర కంపెనీల కోసం చేశారు. ఆ కంపెనీలు ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీకి అనుమతులు రాకపోవటంతో వదిలించుకునే ఆలోచనతో ఆ వాటిని మన మీద రుద్దిండ్రు. ఇది జరిగిన వాస్తవం. యాదాద్రి విషయంలో కూడా అదే రకంగా మనము సరి అయినటువంటి పద్ధతులు మనం పాటించలేదు. నిజానికి ఇక్కడ పెడితే తప్పేంది అంటాం. తెలంగాణ ఉద్యమంలో మనం ఏమడిగినామంటే ఎక్కడ బొగ్గు ఉంటుందో అక్కడ నీళ్ళు ఉంటాయో అక్కడనే కరెంటు ఉత్పత్తి చేస్తే తక్కువ ఖర్చుకు కరెంటు ఉత్పత్తి అవుతుంది. మరి ఇంత దూరం చేయకూడదా అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు నెత్తిన పడుతుంది. ఎక్కడ ఈ రెండు అందుబాటులో ఉంటాయో అక్కడ ఉత్పత్తి చేసి ఆ కరెంటును ట్రాన్స్ఫర్ చేయటం అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఈ పనిని వాళ్ళు పాటించలేదు. ఇవాళ ఏమంటారంటే నల్గొండలో వచ్చే పవర్ ప్లాంట్ని మీరు కాదంటారా అని. ఏమంటలేము, నల్గొండ అభివృద్ధి చెందాలి, కానీ ఆ కరెంట్ ఇక్కడికి తెచ్చి ఇంకెన్ని కంపెనీలు పెట్టండి నల్గొండలో, ఇంకెన్ని నీళ్లు తీసుకురావటానికి ప్రయత్నం చేయండి నల్గొండలో. ఎవ్వరం కూడా అభ్యంతరం చెప్పట్లేదు. చేయవలసిన పని జరగవలసిన పద్ధతులను పక్కన పెట్టి మీ ఇష్టానుసారంగా ఎంఓయు దారిలో మీరు పోవటం వల్ల జరిగింది నష్టం. ఇది ఎంఓయు కాకుండా ఓపెన్ టెండర్ పిలిచి ఉంటే ఎవరు సమర్థవంతంగా నిర్మించేటోళ్ళో వాళ్ళకి ఇచ్చేటోళ్ళం. మరి ఇవన్నీ కూడా అర్జెంటు తెలంగాణ అవసరం ఉండటంతో చేసినమంటారు. సార్ ఒక చిన్న డౌట్ ఇది ఏంటంటే